కుండపోత వర్షంతో నెల్లూరు నగరంతో పాటుగా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. వాతావరణం పొడిగా ఉండి ఎండ వేడి కూడా ఉన్నప్పటికీ గంట వ్యవధిలోనే పరిస్థితి తారుమారై భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. రెండవ పంట ధాన్యం దిగుబడి ప్రారంభం దశ కావడంతో కొనుగోలు ముమ్మరంగా లేక దిగుబడి అయిన ధాన్యం రాసులను రోడ్ల మీదకు చేర్చి మార్కెట్కు తీసుకువెళ్లేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో హఠాత్తుగా ప్రారంభమైన కుండపోత వర్షం 3 గంటల పాటు నగరాన్ని అతలాకుతలం చేసింది. నగరంలో అంతర్గత వీధుల్లో వర్షపు నీరు మడుగు కట్టింది. ఇక్కడ ప్రధాన నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న కారణంగా పెద్ద ప్రధాన వీధుల్లో వరద ప్రవాహం లేకపోయినప్పటికీ కూడా అంతర్గత వీధుల్లో వరద ప్రవాహానికి జనజీవనం స్తంభించింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఉరుములు మెరుపులతో కూడిన భయానక వాతావరణంలో పాదచారులంతా కూడా రక్షిత ప్రాంతాలను ఎత్తుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూసినట్టయితే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంలో అండర్ బ్రిడ్జిల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పరిస్థితి దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిని వరకు ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా నెల్లూరు జిల్లాలో 2-3 రోజుల నుంచి 24 గంటల నుంచి కూడా తరచూ వర్షపు జల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి తోడు హఠాత్తుగా ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కూడా చిరు జల్లులతో కూడిన వాతావరణం రాత్రి ఉన్నప్పటికీ ఉదయాన్నే వాతావరణం పొడిగా ఉంది. ఎండ వేడిమి కూడా ఉన్నప్పటికీ కూడా హఠాత్తుగా కుంగ్లోనింబస్ మేఘాలు ఒత్తిడి అధికమై ఒక్కసారిగా కుండపోత వర్షం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షం కారణంగా రెండవ పంట దిగుబడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. రైతులు ఇబ్బందులు అధికమయ్యాయి. దాదాపుగా రెండో పంట దిగుబడి కొనసాగుతూ ఉంది. కోవూరు ప్రాంతంలో రెండో పంట దిగుబడి అయిన ధాన్యాన్ని ఇక్కడ పొలాల నుంచి తీసుకొచ్చి రోడ్ల మీద రాసులుగా పోస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కుండపోత వర్షంతో కొన్ని రాసులు తడిసి నష్టం వాటిల్లింది. ఇక్కడ మనం చూసినట్టయితే రెండో పంట దిగుబడి ప్రారంభం కావడంతో కొనుగోలుదారులు కూడా విరివిగా రాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ నేపథ్యంలో వెంటనే మార్కెట్ మందకొడిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ వర్షం కూడా తోడవడంతో ఈ రోజు పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వం ఈ రెండో కారు దిగుబడి ధాన్యాన్ని సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులకు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మన రెండో పంట సాగుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, సాగునీటిని కేటాయించిన ప్రభుత్వం దిగుబడి సమయానికి మార్కెట్ వసతిని చూపేందుకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే రైతు రెండో పంట ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక భరోసా ఇచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఏవి కానరాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కోవూరులో ఇక్కడ ధాన్యం దిగుబడి కొనసాగుతా ఉంది. ఇక్కడ ధాన్యం దిగుబడి సమయానికి మార్కెట్ మందకొడిగా ఇక్కడ కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎక్కువ కోవూరు నియోజకవర్గంలో అధికంగా 77-15 KNM రకాన్ని ఇక్కడ సాగు చేయడం జరిగింది. అతి సన్న రకమైన ఈ వరి వంగడం మార్కెట్ లో గిట్టుబాటు ఉన్న ధరను అనుసరించి రైతులంతా కూడా రెండో పంటలో సాగు చేశారు. అధిక విస్తీర్ణంలో ఇక్కడ సాగు చేయడం జరిగింది. దిగుబడి సమయానికి ఇక్కడ ధర లేకపోవడంతో ప్రారంభంలో కొనుగోలుదారులు ఇక్కడికి క్షేత్రస్థాయిలో రాకపోయిన పరిస్థితి కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిన రైతు కొనుగోలు కేంద్రాలు, ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. జిల్లా అధికారులు ఈ విషయంలో రైతులకు తక్షణం తీసుకోవాల్సిన కాలానుగుణమైన పరిస్థితి కారణంగా కాలానుగుణమైన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కుంగ్లోనింబస్ మేఘాల ఒత్తిడి కారణంగా హఠాత్తుగా వర్షం పడడం, ఏదో ప్రాంతంలో కుంభవృష్టి కొనసాగుతున్న పరిస్థితి దాదాపుగా నెల నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా మీద తీవ్ర ప్రభావం చూపుతున్న కర్ణాటక నుంచి ఇటు కొమరన్ వరకు, తమిళనాడు మీదుగా కొమరన్ వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంగా ఇక్కడ దక్షిణ కోస్తాకు వర్ష సూచన ఉందని అధికారులు కూడా, వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.